సిరిసిల్లలో ప్రోటోకాల్ వివాదం ముదురుతోంది. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. వారిని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి లాఠీచార్జ్ చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దగ్గర ప్రస్తుతం భారీ బందోబస్తుంది. ఇక సిరిసిల్లలో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య బాహాబాహి నెలకొంది. ఇరు వర్గాలు కూడా నినాదాలు చేస్తూ పోటాపోటీగా ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఇరు వర్గాల మధ్య ఈ గొడవకు గల కారణాలేంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లోపల ఇటు ప్రోటోకాల్ వివాదం అనేటువంటిది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో బాహాబాయికి దిగేటువంటి పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యే కేటీఆర్ మా ఎమ్మెల్యే కార్యాలయం లోపల ప్రోటోకాల్ ప్రకారము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టకపోవడంతో అయితే ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఏదైతే క్యాంప్ ఆఫీస్ లోపల ముఖ్యమంత్రి ఫోటోతో పాటుగా తెలంగాణ తల్లి ఫోటో మార్పు కూడా చేయకపోవడంతో ఇటు ముఖ్యమంత్రి ఫోటో అటు తెలంగాణ తల్లి ఫోటో రెండు తీసుకొని పెద్ద ర్యాలీగా వచ్చి ఆ క్యాంప్ కార్యాలయం లోపల ఫోటో పెట్టేటువంటి ప్రయత్నాలను చేసినటువంటి పరిస్థితి లోపల ఇటు బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం కూడా జరిగింది. అయితే కాంగ్రెస్ నాయకుల మధ్య బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఇటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి వారిని సంధానించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే ఆ ఫోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా క్యాంప్ ఆఫీస్ కార్యాలయం లోపల ముఖ్యమంత్రి ఫోటో పెట్టాల్సి ఉన్నా కానీ ఆ మాజీ ముఖ్యమంత్రి ఫోటోను ఇంకా కొనసాగించడం పైన కాంగ్రెస్ నాయకులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో పోలీసులు సంధానించేటువంటి ప్రయత్నం చేసినా కానీ గొడవ సర్దుమనకపోవడంతో చివరకు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు పైన అయితే లాఠీచార్జ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ తోపులాట జరిగేటువంటి సమయం లోపల సిఐ కృష్ణ చేతికి గాయాలైనటువంటి పరిస్థితి కూడా అవడంతో అయితే పోలీసులు డీసీఎం వ్యాన్ తీసుకువచ్చి వాళ్ళందరినీ కూడా తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే దీని లోపల తోపులాట లోపల గాయపడిన వారికి అయితే అక్కడ పోలీస్ స్టేషన్ లోపలనే చికిత్స అందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారం ఇది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోపల ముఖ్యమంత్రి ఫోటో పెట్టాల్సి ఉంటుంది. కానీ మాజీ ముఖ్యమంత్రి ఫోటోని ఇంకా కొనసాగించడం పైన అయితే ప్రోటోకాల్ వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే పోలీసుల జోక్యంతో అయితే ఇరు వర్గాలను చెదరగొట్టడంతో అయితే గొడవ అయితే సద్దుమణిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేఖ వివాదం అయితే మనం చూస్తూనే ఉన్నాము. అటు ఏ తెలంగాణలో కూడా జరుగుతోంది. అంటే ఒక ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కంపల్సరీగా ప్రోటోకాల్ అయితే పాటించాల్సిన అవసరం ఉంటుంది. మరి వీళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చెప్తున్నారు? ఖచ్చితంగా ఇటు ప్రభుత్వాలు మారిన తర్వాత ముఖ్యమంత్రి స్థానం లోపల ఎవరున్నా కానీ వాళ్ళ ఫోటో ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయాల లోపల పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రము డిఫరెంట్ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఆ క్యాంప్ ఆఫీస్ కార్యాలయం లోపల ముఖ్యమంత్రి ఫోటో రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టాల్సినటువంటి ఉన్నా కానీ తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఫోటోని అంటే క్యాంప్ ఆఫీస్ అంటే పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యాలయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయం కిందకే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫోటో పెట్టాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల మసులుకోవడం లేదు అని చెప్పేది దీనిపైన కాంగ్రెస్ నాయకులు కన్నీరు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఖచ్చితంగా ఇటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోపల ఇటు మార్పు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహంతో పాటుగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి తీర్చామని చెప్పి అయితే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేఖ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. Hey,